హాయ్ హలో గైస్ అస్సలం అలైకుమ్. సో అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? సో నేను కూడా అయితే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. నేనైతే ఈరోజు ఒక ఫేస్ ప్యాక్ గురించి చూపించబోతున్నాను. సో అదేంటిదంటే బంజారాస్ ముల్తాని మిట్టి ఆరెంజ్ ఫేస్ ప్యాక్ అనమాట. అండ్ చాలా బాగుంటుంది. ఇది మనకి సూపర్ మార్కెట్లో, మనకి కిరాణా షాపుల్లో మనకి అవైలబుల్లో ఉంటుంది. సో దీని కాస్ట్ వచ్చేసరికి 50 రూపీస్ అనమాట. ఇది మనకి చాలా ఒక 2-3 మంత్స్ అయితే ఈజీగా అయితే వస్తుందన్నమాట మనం ఒకసారి పర్చేస్ చేస్తే. అండ్ నేనైతే ఇది ఫేస్కి అప్లై చేస్తున్నాను. మనం హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ హ్యాండ్స్కి కూడా అప్లై చేస్తే కొంచెం గ్రోత్ వస్తుంది అండ్ చాలా బాగుంటుంది. నేను హ్యాండ్స్ కూడా అప్లై చేస్తాను, బట్ నేను ఇప్పుడు వీడియోలో అయితే నేను ఓన్లీ ఫేస్కే నేను చూపిస్తున్నాను అనమాట. చూసారు కదా, నేను 1 టేబుల్ స్పూన్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బంజారాస్ ముల్తాని మిట్టి ఆరెంజ్ ఫేస్ ప్యాక్ పౌడర్ అనేది యాడ్ చేశాను. సో అందులో రోజ్ వాటర్ అంటే యాడ్ చేసినాను. ఇంకోటి లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను. సో లెమన్ జ్యూస్ వేయడం వల్ల మనకి డస్ట్ అలా ఏదైనా ఉన్నా కూడా, మనకి బ్లాక్ డాట్స్ అలా ఉన్నా కూడా సో అవి కూడా రిమూవ్ అయిపోతాయి. బట్ అవి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ లాగా అయితే రిమూవ్ అవ్వవు, బట్ కొంచెం టైం పడుతుంది అనమాట అవి రిమూవ్ అవ్వడానికి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం ఇలా స్మూత్గా అయితే మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి. సో నేనైతే ఫేస్ వాష్ చేసుకొని అయితే ఇలా అప్లై చేస్తున్నాను, ఎందుకంటే డస్ట్ ఇలా ఏదైనా ఉన్నా కూడా అప్లై చేసుకోకూడదు. సో మనం వాష్ చేసిన తర్వాతనే ఇలా అప్లై చేసుకోవాలి. అండ్ చాలా బాగుంటుంది. సో మీరు కూడా అయితే కంపల్సరీ అయితే మీరు కూడా ట్రై చేయండి. సో ట్రై చేయండి, మీకు ఎటువంటి రిజల్ట్ వచ్చింది నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అనమాట. సో చాలా బాగుంటుంది. నేనైతే దీనివల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ సో అలాంటివి ఏవి ఉండవు మనకు. ఇంకోటి మనం ఫేస్ ప్యాక్ ఏదైనా సరే అప్లై చేసినప్పుడు అయితే మనం సోప్ తోటి కానీ ఫేస్ వాష్తో కానీ ఇలా వాష్ చేయరాదు. మనం ఓన్లీ వాటర్తోనే వాష్ చేయాలి. ఇంకోటి కూల్ వాటర్తోనే వాష్ చేయాలి. ఇంకోటి మనం హాట్ వాటర్ తోటి, వేడి నీళ్ళతోటి వాష్ చేయకూడదు. మనం ఫేస్కి ఏ ప్యాక్ అప్లై చేసినా కూడా దానివల్ల ఎటువంటి రిజల్ట్ కూడా మనకి రాదనమాట. సో అందుకని మీరు కూడా ఇలానే చేయండి, చల్లటి వాటర్తోనే వాష్ చేయండి. ఇంకోటి సోప్తో ఫేస్ వాష్ ఇలా ఏది కూడా అప్లై యాడ్ చేసి అయితే కడగరాదు ఫేస్కి. ఇది జస్ట్ ఒక 10 మినిట్స్ అంతే అనమాట. సో నాకు పార్టీస్కి, ఫంక్షన్స్కి, మన ఆఫీస్కి, సో ఎక్కడికైనా వెళ్ళాలంటే అప్పటికప్పుడు ఇన్స్టాంట్ లాగా ఇంట్లోనే అయితే హ్యాపీగా ఇలా ఫేస్ ప్యాక్ అయితే తయారు చేసుకొని అప్లై చేసేసుకోవచ్చు అనమాట. అండ్ చాలా బాగుంటుంది అండ్ మంచి రిజల్ట్ వస్తుంది. వీక్లీ నేనైతే 2-3 టైమ్స్ అయితే కంపల్సరీ యూస్ చేస్తాను. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ డైలీ యూస్ చేసినా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదన్నమాట. అండ్ చాలా బాగుంటుంది. నేను హ్యాండ్స్కి కూడా అప్లై చేస్తాను. సో చూసారు కదా, ఇలా 10 మినిట్స్ అయిన తర్వాత అయితే ఇలా డ్రై అయిపోయింది. సో నేనైతే ఇప్పుడు వాష్ చేసేసుకుంటాను అనమాట. చేసుకున్న తర్వాత అయితే చూసారు కదా, మనం స్మూత్ క్లాత్ తీసుకొని ఇలా మనం తుడుచుకోవాలి. సో మనం రఫ్గా ఉన్న క్లాత్తో తుడవకుండా ఫేస్కి. చూసారు కదా, ఈ విధంగా అంటే మీరు కూడా అయితే కంపల్సరీ అయితే ట్రై చేయండి. ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అనమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. చూసారు కదా, చాలా బాగుంది. సో నేనైతే వీడియో కోసం అయితే నేనైతే ఎటువంటి ఫేస్ క్రీమ్ సో అలాంటివి ఏది నేను రాయలేదన్నమాట ఫేస్కి. జస్ట్ వీడియో కోసం అనేసి ఓన్లీ పౌడర్ ఒక్కటే నేను వేసా ఫేస్కి. సో నేను వీడియోలో చూపెడదాం అనేసి. అంటే ఈ విధంగా అయితే చూసారు కదా, చాలా బాగుంది కదా. సో మీరు కూడా అయితే కంపల్సరీ ట్రై చేయండి. అండ్ ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకోటి, నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. చూసారు కదా, చాలా బాగుంది కదా. బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.